జరిగింది నాకు కేవలం వాళ్ళు మరి ఆ యొక్క ఐడాలజీ చేయబట్టి విగ్రహారాధన చేయబట్టి. కానీ అద్భుతంగా 1977లో మా గ్రామానికి మరి రాజరత్న అయ్యగారు రావడం. రాజరత్న అయ్యగారు అంటే మాకు 1977లో సిఎన్ పెంతుకొస్తే అనేటువంటి సంఘాన్ని ఉత్సవాలు స్థాపించడం, మరి వారు మా ఉత్సవానికి రావడం, వారి ద్వారా అమ్మ మారు పొందడం. ఇట్ వాజ్ ఎ గ్రేట్ టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్ అన్నమాట. సో అమ్మ మారు పొందడం, అమ్మ ద్వారా ఆ ప్రార్థన యొక్క ఫలితము. మరి మా అన్నలు కానీ మా అక్కలు కానీ, నాకు 4 అక్కలు 3 అన్నదమ్ములు, మొత్తం 7 పెద్ద ఫ్యామిలీ మాది. అన్నవాళ్ళు కూడా ఇచ్చారు, అక్కవాళ్ళు కూడా ఇచ్చారు. అంటే సో దేవుడు అట్లాంటి పరిస్థితుల నుంచి మా నాన్నని, నేను చిన్నప్పుడు 8 సంవత్సరాలు ఉన్నప్పుడే మా నాన్న చచ్చిపోవడం జరిగింది. When I was 8 years old boy, I lost my father. సో ఆ టైంలో నుంచి మేము చాలా బాధపడ్డాం. సో దేవుడు అమ్మ చాలా చక్కగా దేవుడు నమ్ముకొని దేవుడి మీద ఆధారపడి పిల్లలందరినీ చదివించుకోవడం మరి అలాంటివి చేస్తున్న క్రమంలో దేవుడు నన్ను పట్టుకోవడం జరిగింది. దేవుడు నన్ను పట్టుకొని మరి 7th క్లాస్ పాస్ అవ్వడం, కామన్ ఎగ్జామ్ ఆ రోజుల్లో వెరీ డిఫికల్ట్. 10th క్లాస్ పాస్ అవ్వడం, కామన్ ఎగ్జామ్ వెరీ డిఫికల్ట్. సో ఆ సమయంలో 10th క్లాస్ పాస్ అవ్వడం, నందిగామకి స్టడీస్కి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం, నందిగామ కేవీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో నా ఆత్మీయ తండ్రి జాన్ కెనడీ గారు ఆయన ఉండేవాడు. ఆయన కళాశాల విద్యార్థుల మధ్య పరిచయం చేసేవాడు. ఆయన నన్ను పట్టుకున్నాడు అన్నమాట. పట్టుకొని నీవు మరి ఏంటి నువ్వేం చేస్తుంటావంటే, ఇట్లా నా పేరెంట్ ఎట్లా అంటే, మీరు హిందూస్ అంటే, అవును సార్ మేము హిందూసే, మరి నీవు ఎస్సీ కదంటే, అఫ్కోర్స్ సార్ మేమంతా ఐడెంటిఫై చేస్తామంటే, కాదు నేను నీ యొక్క విలువని కోరుకున్నటువంటి దేవుడు ఆయన స్వ చెప్పడం. ఆ విధంగా నేను యేసుప్రభు వారి దగ్గర నడిపినటువంటి వ్యక్తి జాన్ కెనడీ గారు ఈరోజు రావాల్సింది, ఆయన రాలేదు నా ఆత్మీయ తండ్రి. సో ఆ రకంగా నేను ఇంటర్మీడియట్లో మారు మనసు పొందడం అనేది ఫస్ట్ ఇయర్లో, అది 1992-93 సంవత్సరంలో యేసుప్రభు నమ్ముకున్నాను. దట్ వాజ్ ఎ గ్రేట్ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. సో అది నాకు పెద్ద టర్నింగ్ పాయింట్ అనమాట. ఆ మారు మనసు పొందడం. ఆ తర్వాత ఇక నేను సినిమాలకు కానీ, షికారులు కానీ, బ్యాడ్మింటన్ కానీ ఎదురుతులకు చూడకుండా చదువు ప్రార్థనలాగా చదువుకొని చదువులో దీవించాడు, డిగ్రీలో దీవించాడు, ఎంఏలో దీవించాడు. ఆ తర్వాత వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు మరి క్రమంలో దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో నాకు బంగారం లాంటి, డైమండ్ లాంటి నా అత్తమామలు ఇచ్చాడు. ఆయన పెద్దల భాస్కర్ గారు విక్టోరియా ఎదుగుతారన్నమాట. సో వారికి నేను ఎందుకు పెట్టుకున్నానంటే, మా నాన్న లేనటువంటి లోటును ఆయన ద్వారా తీర్చుకోగలిగాను. మా నాన్న లేకపోయినప్పటికీ కూడా మరి వాళ్ళ కొడుకులను కూడా ప్రేమించడం నాకు తెలియదు.